గతంలో గురుకులాల కోసం అక్కడ సీటు దొరకాలంటే భైరవిలు చేసే పరిస్థితి, మాకు దొరకలేదని చెప్పి బాధపడాల్సిన పరిస్థితి. కానీ ఇలా గురుకులాలను పంపిస్తే పిల్లలు శవాలయ్యి వచ్చే పరిస్థితి, ఫుడ్ పాయిజన్ ఎప్పుడు ఎక్కడైతుందో తెలియని పరిస్థితి. సో అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా ప్రభుత్వ పాఠశాలపై? తెలంగాణలో విద్యాపరంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి విద్య చాలా అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల పైన విశ్వసనీయత అనేది ప్రజల్లోకి పోవడం, పేద ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో 2014లో తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు ఈ విషయం పైన తీవ్రంగా ఆలోచించి అనేక మంది మేధావులతో చర్చించి అధికారులతో చర్చించి గురుకుల విద్యకి శ్రీకారం చుట్టారు. దాదాపుగా 1000 గురుకులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన 1000 గురుకులాలను స్థాపించడం జరిగింది. ప్రతి గురుకులంలో కూడా 640 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండే విధంగా, తర్వాత దానికి సపరేటు టీచర్లను ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగే రిక్రూట్మెంట్ బోర్డును కూడా పెట్టడం జరిగింది. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైనటువంటి భోజన వసతులను కూడా సమకూర్చడం జరిగింది. యావత్ దేశంలోనే అత్యంత నాణ్యత విద్యను అందిస్తున్న గురుకులాలుగా మన రాష్ట్రంలో పేరు ప్రతిష్టలు వచ్చాయి. లక్షలాది మంది విద్యార్థులు గురుకులాలలో చదువుకొని అనేక ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అనేక రంగాలుగా మరి నిష్ణాతులుగా సెటిల్ కావడం అనేది జరిగింది. అంత అద్భుతంగా జరుగుతున్న గురుకుల వ్యవస్థ మొన్న ఈ ప్రభుత్వం వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ 11 నెలల్లో అటువైపు పోయిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. మంచినీళ్ళు వస్తున్నాయా, స్థానాలకు అవకాశం ఉన్నాయా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, టీచర్స్ ఎట్లున్నారు, ఆ మెనూ ఎట్లున్నది, బడ్జెట్ను రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఆ వంటలని, ఆహార పదార్థాలన్నీ పరిశీలించకుండా క్రమశిక్షణగా నడుస్తున్నాయా లేదా అనేది చెక్ చేయకుండా మొత్తంగా నిర్వీర్యం కావడం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మనం బాసర చూస్తున్నాం, ప్రతిష్టాత్మకమైన విద్యాలయం 6000 మంది పైన ఉండి యూనివర్సిటీ స్థాయిలో నడుస్తున్న బాసర రోజు నిత్యం అల్లకొల్లలు. ఇవాళ ఏ మండలం పోయినా, ఏ జిల్లాకు పోయినా ఇవాళ గురుకులాలల్లో ఇవాళ విపరీతంగా ఫుడ్ పాయిజన్ కావడం, వామిటింగ్స్ కావడం, తర్వాత పురుగులు రావడం, పిల్లలు ధర్నా చేయడం, గొడవలు చేయడం, హాస్పిటలైజ్ కావడం నిత్యం మనం పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మన ఊరు మన బడి పెట్టుకున్నాం, 6000 కోట్ల బడ్జెట్ తోటి మొదటి దశ పూర్తి చేసుకున్నాం, అవి కూడా నిర్వీర్యమైనాయి. టీచర్ల నియామకం కానీ, ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టడం కానీ, డిఈఓల నియామకాలు కానీ, ఎంఈఓల నియామకం కానీ ఇప్పటివరకు చేపట్టలే. విచిత్రం ఏం తెలుసా, ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి కూడా లేడు. 11 నెలల నుంచి 6 మంత్రుల నియామకం జరగక, విద్యాశాఖ మంత్రి లేక, ఉన్న ముఖ్యమంత్రి రోజు పొరంబోకు మాటలు మాట్లాడుకుంటా, పరిశీలన చేయక, కలెక్టర్లు కూడా సందర్శించకుండా, విద్యాశాఖ అధికారులు సందర్శించకుండా, ఆర్సీఓలని, రీజనల్ కోఆర్డినేటర్స్ని ఎంతోమందిని పెట్టాం, వారు కూడా సందర్శించకుండా అది అవినీతి నిలయాలుగా మారి ఎవరు అనాథల్లాగా నడుస్తున్న గురుకుల వ్యవస్థ ఇవాళ పిల్లలందరూ కూడా టీసీలు తీసుకుని పోయి ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరే దుస్థితికి వచ్చింది. మొన్న 2023కి గురుకుల పాఠశాలలు, 23 తర్వాత గురుకుల పాఠశాలని ఒక్కసారి వీక్షిస్తే కడుపు తరక్కపోద్ది. అంతటి దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. చిన్న విషయం కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి విషయంగా ప్రజలు పరిగణిస్తున్నారు. ఈ అసమర్థ పాలన పైన ఇంకొకటి, చాలా ఖర్చుతో కూడుకుంది విద్య అనేది. ప్రజలు కూడా చాలా రిలాక్స్ అయ్యారు. చాలామంది పేద పిల్లలకి, ముస్లింలు అయితే అంతకుముందు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఫీల్ అయ్యేది. మైనార్టీ గురుకులాలు పెట్టాక వేలాది మంది ముస్లిం పిల్లలు కూడా, అబ్బాయిలు అమ్మాయిలు అద్భుతమైనటువంటి చదువును చదువుకుంటున్నారు. అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇది పేద ప్రజలకి చాలా నష్టాన్ని, అన్యాయాన్ని చేసే చర్యగా చాలా తీవ్రంగా ఉంది. దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే గురుకులాల్ని సందర్శించాలి, విద్యామంత్రి నియామకం జరగాలి, కలెక్టర్లు, అధికారులందరూ కూడా నిత్యం గురుకులాల్ని సందర్శించాలి. వెంటనే కట్టడి చేసి, పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి, ఇంకెంతో దూరం లేదు. మరి మార్చి ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ సమయంలో ఈ రకంగా విద్యా వ్యవస్థ గాడి తప్పి
నడవడం అనేది చాలా తీవ్రమైన విషయంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. తక్షణమే దీనికి సరిదిద్దాలని, మౌలిక వసతులను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని, చక్కటి భోజనాలను అందించాలని, ఉపాధ్యాయుల నియామకం కూడా తక్షణమే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.